ఎన్నికల సంగ్రామానికి పొంగనూరు నియోజకవర్గం సిద్ధమైంది. పొంగనూరు వేదికగా ఎన్నికల సమర సంకం పూరించిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరుతూ పొంగనూరు పట్టణంలో ప్రారంభమైన పాదయాత్ర. నియోజకవర్గం వ్యాప్తంగా భారీగా తరలివచ్చిన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు. సెంటిమెంట్ గా పొంగనూరు నియోజకవర్గంలోని హనుమంతరాయ దిన్నె వీరాంజనేయ స్వామి ఆలయం నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచారం. అభివృద్ధి, సంక్షేమమే వైసీపీని గెలిపిస్తాయని పేర్కొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించిన నోటితోనే పొగడడం చంద్రబాబుకు అలవాటు అంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హోదా ఇవ్వలేదు అని బీజేపీని వీడాము అంటున్న చంద్రబాబు ఇప్పుడు హోదా ఇచ్చిందని పొత్తు పెట్టుకుంటున్నారా అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓకే సార్. చూడండి ఇక్కడ और दूसरे मैकेनिक को जगह दिए हैं, इनके जगह देने को कबूल फरमा। सर हर पार्टी को पूरी कामयाबी नसीब फरमा, पूरी बहुमत स्टेट में भी अल्लाह हमारे मिनिस्टर और जगह की कोशिश करती है। या अल्लाह को अपने फर्ज और करम से इस हुकूमत को अल्लाह हमारे इस शहर के एमपी ने राजनपेट के एमपी हैं, फिर भी शहर में आते हैं। सर రమణ గతంలో ఎన్నో పర్యాయాలు మీరు నన్ను కూడా అడగడం జరిగింది, మా ఆటో ఎందుకు స్థలం కావాలని చెప్పి. గతంలో మనం చేయలేకపోయినా మనకి కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత నాకు వారంలోపు వాళ్ళ ఎక్కడ కష్టంగా లేకపోతే మీ అధికారులకు డైరెక్షన్ అంటే అతను శ్రద్ధ తీసుకొని చేశాడు. ఇప్పుడు కూడా ఇది పశువుల మీద భూమిగా ఉంది. ఇది మళ్ళీ గవర్నమెంట్లో మనం పంపిస్తే అందులోకి ఎలక్షన్ కోడ్ ఇస్తే మీకు హ్యాండ్ ఓవర్ చేయలేమని చెప్పి అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చేయమని చెప్పి కలెక్టర్ చెప్పారు. ఆ విధంగానే అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చారు. ఇది ఇక వాళ్ళే చూసుకుంటారు, మీరు మీ గవర్నమెంట్లో పోయి నేను ప్రయత్నం చేయనక్కర్లేదు. మీ అందరికీ కూడా ఈ స్థలాలను కూడా నేను చూసుకున్న తర్వాత వాళ్ళ దీని మీద వాళ్ళకు మీకు పట్టా కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది బాగా అందరూ కూడా ఊళ్ళో పెట్టుకుంటే బాగుంటుంది అని స్థలం గమనించుకోకూడదు. అందరూ ఎదురు చెప్పుకోండి. ఎవరికి అవసరమైతే కూడా ఆటోనగర్ వస్తారు, చేస్తుంటారు, వెళ్తారు. ఇది మంచి సాంప్రదాయంగా ఉంటుంది. ఆ విధంగా మీరందరూ కూడా కృషి చేయండి చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. తప్పనిసరిగా ఇది బాగా మీకు ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అందరూ ఉపయోగపడితే మనం ఒక షాప్లో ఇంకో షాప్లో ఉంటే అన్ని కూడా మార్పులు చేస్తూ పెట్టాలి పరిస్థితి ఉంటుంది. కాబట్టి
అందరూ ఐకమత్యంగా కూడా పనిచేయాలని చెప్పి నేను దీనికి పేరు తెచ్చే విధంగా ఆచరణ వరకు అందరూ కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీకు తెలియదు కాదు, మనకు మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి. ఈ 3 నెలల లోపల లేకపోతే 40 రోజుల లోపల మనకు మన రాష్ట్రం మొదటి దశలో ఉందా, 2వ దశలో ఉందా తెలిస్తే మనకు డబ్బులు తీసుకున్నా దాదా बड़े आदमी डालना ప్రభుత్వం స్పందించి వెంటనే దీని మీద చర్యలు తీసుకుంటే
మైనార్టీలను పెట్టారంటే మైనార్టీలకి ఎంత స్థానం ముఖ్యంగా ఇప్పుడు కూడా ఉన్నాయి. దాంతో పాటు మన ఎమ్మెల్యే ఎలక్షన్ మైనార్టీల ఓటు తీర్పు మనము జగనన్న పాలనలో చేశారు. ఆడవాళ్ళు విద్యార్థులు దొరికితే చాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మైనార్టీలకు అన్ని రకాల సహాయం చేయాలా, మైనార్టీలు మన ప్రభుత్వం మా పార్టీని అనిపించే విధంగా పనిచేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మైనార్టీలు, ఎస్సీలు, ఎస్సీలు అని చెప్పి 4 పిల్లలుగా మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీలు వారు ఈ సమావేశంలో కూడా నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అని చెప్పి చెప్తా ఉన్నాను తప్ప ఇంకా వేరే కూడా మాట్లాడడం లేదు. నేను చూస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ వారి జన్మభూమి కంపెనీలు పెట్టుకొని వారికి కావాల్సిన వారికి ఆ కంపెనీల ద్వారా ఇచ్చే ఓటు ద్వారా ఇల్లు కానీ ఓటు ద్వారా పెన్షన్ కానీ ఇచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు అన్ని కూడా చూడకుండా మన పార్టీ ఓట్లు వేసారా లేదా అది కూడా చూడకుండా కులము, మతము, ఆ ప్రాంతం ఏది కూడా చూడకుండా కేవలం పేదల కార్డు ప్రవృత్తిగా తీసుకొని మన ప్రభుత్వం 7 సంవత్సరాలు పనిచేసింది. ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ వారి జన్మభూమి కంపెనీలు పెట్టుకొని వారికి కావాల్సిన వారికి ఆ కంపెనీల ద్వారా ఇచ్చే ఓటు ద్వారా ఇల్లు కానీ ఓటు ద్వారా పెన్షన్ కానీ ఇచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు అన్ని కూడా చూడకుండా మన పార్టీ ఓట్లు వేసారా లేదా అది కూడా చూడకుండా కులము, మతము, ఆ ప్రాంతం ఏది కూడా చూడకుండా కేవలం పేదల కార్డు ప్రవృత్తిగా తీసుకొని మన ప్రభుత్వం 7 సంవత్సరాలు పనిచేసింది. ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చింది. మీరు చూసారు 2014లో చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ ఇచ్చాడు. మరి అమలు చేశాడని అడుగుతున్నాను. అధికారంలోకి వచ్చాడు, అమలు చేశాడని అడుగుతున్నాను. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మనం ఇక్కడ ఉన్న మన పార్టీ నాయకులు కానీ మన కార్యకర్తలు కానీ ఎవరైనా పోయి మా ఓట్లు వేయండి మేము మీకు మంచి చేస్తామని చెప్పి అడిగే పరిస్థితి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో కూడా ఉంది. ఎందుకంటే ఏది కూడా చూడకుండా పేదరికాన్ని చూసి వారు అన్ని రకాల పేదలకు మనం న్యాయం చేయాలని పనిచేశాడు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో మనం ఎక్కడ పోయినా కానీ ఓట్లకే పరిస్థితి. మరి ఇక్కడ కూడా మన నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాల్లో కూడా షాదీ మహల్ని పూర్తి చేశాం. మసీదులంతా కూడా డబ్బులు ఇచ్చాం. ఇప్పుడు 1-2 ఒకటి తీసుకుపోయాయి. సోమలో ఒకటి, ఉత్తరపల్లిలో ఒకటి, అక్కడ పడిలో ఒకటి 3 షాదీ మహల్లు తీసుకుపోయాయంటే చిన్నగా స్లోగా జరుగుతూ ఉన్నాయి. అవి కూడా 1 నెలలో పూర్తి చేస్తామని చెప్పారు. నేను 2 రోజులు చేశాను. మరి ఇక్కడ మన జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా ఈ షాదీ మహల్లు ఒక నియోజకవర్గంలో కట్టిన పరిస్థితి ఎక్కడ కూడా లేదని మనం చేస్తున్నాం. ఈరోజు రాజకీయంగా కూడా అన్ని రకాల రిజర్వేషన్లు ఎక్కడ నిలబడితే అక్కడంతా కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, డిప్యూటీసీలు కూడా మనం చేస్తున్నాం. మరి ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కూడా మనం చేస్తున్నాం. నేను ఎప్పుడు కూడా సోదరభావంతో మైనారిటీతో వెళ్ళిపోతున్నాం తప్ప ఏదో అవసరానికి పాల్గొని వదిలేసి అలా ఎన్నికల గురించి తయారు నేను మీ అందరికీ కావాల్సింటే నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి అడిగే పరిస్థితి మనం చేయడం లేదు. ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా సెక్యూరిటీ లేకుండా నేను సహాయకారిగా ఇచ్చాను తప్ప, లేదా పెద్ద కూడా సహాయకారిగా ఇచ్చాను తప్ప మీరు ఇప్పుడు కూడా మైనారిటీ లేకపోతే రాజకీయ మనుగడ లేదని ఆలోచన చేసేవాళ్ళే తప్ప ఎప్పుడు కూడా ఏదో పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. నేను చూస్తా ఉన్నాను 25 సంవత్సరాల్లో రాబోయే రోజుల్లో ఇంకా పట్టుదలగా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా నేను హామీ ఇచ్చలే కాకుండా చేసి చూపిస్తానని కూడా అనేక ఇబ్బందులు బీజేపీ
చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు, మోడీని ఇంకా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా అవలేదుగా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు నాకు ఏం లేదు, అంతా బాగుంది ఏదో మాట్లాడాడు. ఈరోజు మీరు పేపర్లో కూడా చూసించారు, ఒక స్పెషల్ స్టేటస్ తప్ప అన్ని ఇచ్చేశాడు. ఆ స్టేటస్ కోసం నేను వాళ్ళకు వినియోగించాను, మేము అక్కడి నుంచి అలయన్స్ వదిలేసాము. ఇప్పుడేమైనా స్టేటస్ ఇచ్చాడా, స్పెషల్ స్టేటస్ ఇలా మళ్ళా తిరిగి అలయన్స్ పెట్టుకునేదానికి నేను అడుగుతాను. చంద్రబాబు నాయుడు అవకాశవాది, అవసరం ఉంటే కాళ్ళు పట్టుకుంటాడు, అవసరం లేకపోతే జుట్టు పట్టుకుంటాడు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. కానీ మన దురదృష్టం ఉన్నారు. నేను మనం చేస్తా ఉన్నాను, ఈసారి తెలుగుదేశం పార్టీ ఓడిపోతే చంద్రబాబు నాయుడు పీడ విడుదలైపోతుంది. శక్తివంతం లేకుండా ఆ ఓటేసి సాగు లేకుండా మన వీలైన మందిని మన పార్టీ వైపు నడిపించి మనకు మద్దతు తెలిపే విధంగా పనిచేయాలని చెప్పి నేను సోదరులందరినీ కూడా కోరుకుంటున్నాను. మరి ఇందాక సిఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అది కనుక వస్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా మీరు చూసుకోవాలి. అదేవిధంగా అమిత్ షా హైదరాబాద్ లో చెప్పాడు, మొన్న ఈ మధ్య 4 నెలల ముందు జరిగిన శాసనసభ ఎన్నికలు, మేము అధికారంలోకి వస్తామన్నా అధికారంలోకి వస్తామని రాజశేఖర రెడ్డి ఏదైతే 4% రిజర్వేషన్ పెట్టాడో మీకు దాన్ని తీసేస్తామని చెప్పాడు అమిత్ షా. మీరు కూడా చూస్తుంటారు టీవీలలో అంతా కూడా. మన కంబైన్ స్టేట్ లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 4% రిజర్వేషన్ పెట్టాడు. అది కూడా 7% పెడితే సుప్రీంకోర్టు దాకా చంద్రబాబు నాయుడు పోరాడి దాన్ని 4% తగ్గించే విధంగా ఆయన పాటుపడ్డాడు. మరి ఈ రోజు ఆ 4% రిజర్వేషన్ హైదరాబాద్ లో చెప్పిన మాట మనకు కూడా వర్తిస్తారు. ఎందుకంటే 2 రాష్ట్రాల్లోనే ఈ దేశంలో ఉండేది ఈ రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ కదా అతను అధికారంలోకి వస్తే తీసేస్తారని ఏదైతే చెప్పాడో అది కూడా మీరు ఆలోచన చేయాలి. ఈరోజు మీ పిల్లలు విదేశాల్లో ఉన్నారు, పెద్ద పెద్ద ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన 4% రిజర్వేషన్ వల్లే అని మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మీ అందరికీ కూడా నేను మనం చేస్తామన్నా. తప్పకుండా మంచి చేసిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మనం అండగా నిలవాలనేది అందరూ కూడా ఆలోచన చేయండి. మనలో ఏదైనా నివేదనగా కూడా పక్కన పెట్టి అందరము ఏకపాటుగా కృషి చేసే విధంగా పనిచేయండి అని చెప్పి అందరూ కూడా అర్పిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ 43,50,000 ఖర్చు అయింది. మరి 20 లక్షలు ఇంతకుముందు ఇచ్చాము, ఇప్పుడు మళ్ళా 20 లక్షలు ఈరోజు ఇస్తామన్నాము. 3,20,000 రేపు ఇస్తాం. చూడండి అక్కడ